Yes, today our topic is BCP. It is known as Business Continuity Planning. It is a critical component of information security. It involves creating strategies to ensure business operations to continue uninterrupted even during adverse events. Like సింగిల్ సిస్టమ్ ఫెయిల్యూర్ లాంటి చిన్న ఇన్సిడెంట్ అవ్వచ్చు ఆర్ ఎర్త్క్వేక్ లాంటి పెద్ద ఇన్సిడెంట్ కూడా అవ్వచ్చు. బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్స్ మే ఆల్సో బి యాక్టివేటెడ్ బై హజార్డ్స్ కాజ్డ్ బై హ్యూమన్స్ such as terrorist attacks or any hacker intrusions. Like basically ఏంటంటే if any అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అయినప్పుడు ఆ బిజినెస్ అన్నది కంటిన్యూ అవ్వడానికి ఒక ప్లాన్ అన్నది ఉండాలన్నమాట. దట్ ఈస్ నోన్ యాజ్ బీసీపీ. The focus of business continuity is keeping operations running. So BCP is sometimes referred to as continuity of operations planning, COOP. So ఇది ఇంపార్టెంట్ అన్నమాట. COOP equals to BCP, continuity of operations planning అన్న బిజినెస్ కంటిన్యూటీ ప్లానింగ్ అన్న ఒకటే అన్నమాట. స్టార్టింగ్ లో మనం సిఐఏ ట్రయాడ్ గురించి చెప్పుకున్నాం కదా. సో హియర్ బిజినెస్ కంటిన్యూటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాజ్ ఇట్ సపోర్ట్స్ ది security objective of availability. Okay na? So business impact analysis. A business impact analysis is a critical process that identifies an organization's mission critical functions and then traces those backward to identify the critical IT systems that support those processes anamata. Once planners have identified and affected IT systems, they will identify the potential risks, then likelihood and the impact to those systems as a part of risk assessment anamata. So this entire thing will be a part of risk assessment. Ante ఐడెంటిఫైయింగ్ ద రిస్క్స్ కానీ లైక్లీహుడ్ కానీ ఇంపాక్ట్స్ కానీ అవన్నీ. సో మనం అవుట్పుట్ అనేది చూసుకుని ఉంటే ఈ బిజినెస్ ఇంపాక్ట్ అనాలిసిస్ యొక్క అవుట్పుట్ ఇట్ విల్ బి ఏ ప్రయారిటీ బేస్డ్ లిస్ట్ ఆఫ్ రిస్క్స్ అనమాట అండ్ ది పొటెన్షియల్ ఇంపాక్ట్స్ which will affect the organization's business anamata. So let's look at this example. ఇది చూడండి, ఇది ఒక బిఐఏ కండక్ట్ చేశాక దాని యొక్క రిజల్ట్ అనమాట, అవుట్పుట్. రిస్క్ అన్నది మెన్షన్ చేశారు, అలాగే దాని యొక్క ఇంపాక్ట్ ఇక్కడ ఇన్ని డాలర్స్లో దానివల్ల లాస్ అన్నది వస్తుంది అనమాట మనకు ఆర్గనైజేషన్కి. అండ్ planners can strategically select cost-effective controls to mitigate identified risks and ensure the organization's business. ఇప్పుడు మనకి ఒక లిస్ట్ అయితే తయారు చేసాము. సో ఆ రిస్క్ని మనం మిటిగేట్ చేయడానికి మనం కొన్ని కంట్రోల్స్ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట. సో ప్లానర్స్ విల్ సెలెక్ట్ ది కాస్ట్ ఎఫెక్టివ్ కంట్రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ కంపెనీకి ఒక డేటా సెంటర్ అన్నది ఒక వెరీ ఇంపార్టెంట్ బిల్డింగ్. ఎందుకంటే ఇట్ కంటైన్స్ ఆల్ ది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ది డీటెయిల్స్ కదా. సో ఈ బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక స్పెషల్ ఫ్లడ్ ప్రివెన్షన్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేశారు అనుకోండి. సో ఇది సమ్ 25 lakhs కాస్ట్ చేసింది. కానీ ఆ డిజాస్టర్ అన్నది ఒకవేళ వస్తే దానివల్ల 50% ఆఫ్ ది డ్యామేజ్ తగ్గిస్తుంది కదా ఈ ఫ్లడ్ ప్రివెన్షన్ సిస్టమ్ అన్నది. సో డిజాస్టర్ వచ్చినప్పుడు మనం మొత్తం మనీ లూజ్ చేసుకునే కంటే హాఫ్ ఆఫ్ ది మనీ లూజ్ చేసుకుని మన బిజినెస్ ఆపరేట్ అయ్యేలా చేసుకుని తర్వాత వీ కెన్ రికవర్ దట్ రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ మనీ కదా. సో దిస్ ఈజ్ హౌ బిజినెస్ విల్ థింక్ అబౌట్ రిస్క్. దే విల్ లుక్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ సంథింగ్ ఇంపార్టెంట్ అండ్ దెన్ దే కంపేర్ విత్ ది పొటెన్షియల్ కాస్ట్ ఆఫ్ లూజింగ్ ఇట్. సో ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈజ్ లెస్ దెన్ ది పొటెన్షియల్ లాస్, then it is usually a good idea to invest in that protection కదా. ఇప్పుడు ఏదన్నా మనం ప్రాఫిట్ అన్నది చూసుకుంటాము, మనం అంతా ఇన్వెస్ట్ చేసి దానికి లైక్ ఆ రిస్క్ మిటిగేట్ చేయడానికి అంత ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ లాస్ అన్నది ఎక్కువ ఉంటే దెన్ ఇట్ విల్ నాట్ బి ఏ గుడ్ ఐడియా కదా. సో దట్స్ ది పాయింట్. So in a cloud-centric environment, BCP becomes a collaboration between the cloud service provider and customer anamata. The cloud provider can build strong buildings and install flood protection systems to protect their data centers. But manamu as a customer, we can also choose to spread our data across different locations kada. సో దానివల్ల రిస్క్ అన్నది రెడ్యూస్ అవుతుంది.
సో కలిసి వర్క్ చేయడం వల్ల మీ డేటాని మీరే ఇంకా బాగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అంతే కదా.